ఈ కార్యక్రమంలో ప్రధానంగా సిఎల్పి నాయకులు మిత్రులు బట్టి విక్రమార్క గారు చాలా విషయాలు ప్రస్తావించి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు ఏ విధంగా ఇక్కడి యువకులను విద్యార్థులను నిరుద్యోగ యువకులను రైతులను దగా చేసి మోసం చేసిండో సంపూర్ణంగా వారు వివరించడం జరిగింది. మిత్రులారా ఈరోజు ఆలోచన చేయండి. ప్రతి ప్రాంతానికి పవిత్రమైన స్థలానికి ఒక గొప్ప పేరు గుర్తింపు ఉంటుంది. కొండగట్టు హనుమంతన్న క్షేత్రమైన, వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రమైన, కరీంనగర్ నడిగడ్డలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టేడియానికైనా అత్యంత పవిత్రమైన ప్రధానమైన ఈ ప్రాంతానికి పేరు ఉన్నది. ఎందుకంటే 60 సంవత్సరాల ఆకాంక్ష, వందలాది బిడ్డల ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వాయిదాలు పడుతుంటే మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు 2004 సంవత్సరంలో ఇదే గడ్డ మీద ఇదే స్టేడియంలో 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష, 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క పోరాటాన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఇస్తామని సోనియా గాంధీ గారు ఇక్కడనే ప్రకటించారు. అందుకే వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రానికి, కొండగట్టు హనుమంతన్న పుణ్యక్షేత్రానికి ఎంత పవిత్రమైన ఎంత గొప్ప పేరు ఉన్నదో ఈరోజు ఈ కరీంనగర్ గడ్డ మీద అంబేద్కర్ స్టేడియానికి కూడా అంతే ప్రాధాన్యత ఉన్నదని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను ఈరోజు ఇక్కడ చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఈరోజు మీరు ఆలోచన చేయండి. 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానాలతో, సుదీర్ఘమైన పోరాటాలతో, ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి, ఎన్నో త్యాగాలను ఎదుర్కొని, ఎన్నో కుట్రలను ఛేదించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఆనాడు 2004 సంవత్సరంలో ఈ గడ్డ మీద నుంచే శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి 2009 సంవత్సరంలో రాష్ట్ర ప్రక్రియను ప్రారంభించారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు అర్ధాంతరాలు అవాంతరాలు కల్పించి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను అడ్డుకున్నారు. ఎన్ని అవాంతరాలు కల్పించినా ఇచ్చిన మాట తప్పకుండా, మడమ తిప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది, కేంద్రంలో అధికారం కోల్పోయింది, తెలంగాణలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నది. నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ నిజంగానే రాజకీయ లాభం కోసమే చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీలు ఉన్నాయి, తెలంగాణలో 17 ఎంపీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీలు ఉన్నాయి, తెలంగాణలో 119 అసెంబ్లీలు ఉన్నాయి. కానీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాటకు, తెలంగాణ పోరాట వీరులకు ఆత్మ గౌరవాన్ని కల్పించడానికి రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రజా ప్రయోజనాలను, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఇచ్చిన రాష్ట్రం ఇవాళ ఎవడి పాలైందని నేను అడుగుతున్నా. జేఏసీలు పెడితే జెండాలు కట్టినాం, దొరగారు వస్తే దండాలు పెట్టినాం, రాష్ట్రం ఆలస్యమైతే ప్రాణాలు ఇచ్చినాం. ఇవాళ ఎవడు పాలైందిరా తెలంగాణ, ఎవడు ఏలుతున్నాడు రా తెలంగాణ, నేను ఈ గడ్డ మీద నుంచి నేను అడుగుతున్నా. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఆనాడు విద్యార్థులు, ఉద్యమకారులు, నిరుద్యోగ యువకులు, అమరవీరుల కుటుంబాలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలు, ఆదివాసీలు, అడవి బిడ్డలు తెలంగాణ రాష్ట్రం కావాలని నినదిస్తే ఆ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. వచ్చిన రాష్ట్రంలో ఇవాళ చంద్రశేఖరరావు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు.
నీళ్లు నిధులు నియామకాలని ఉద్యమం అన్నాడు. ఎన్నికలప్పుడేమో దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంటికో ఉద్యోగం, ₹1,00,000 రైతు రుణమాఫీ, గిరిజనులకు 12% రిజర్వేషన్, మైనారిటీలకు 12% రిజర్వేషన్, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అన్నాడు. ఇవన్నీ వచ్చినాయా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? ఇంటికో ఉద్యోగం వచ్చిందా? ₹1,00,000 రైతు రుణమాఫీ జరిగిందా? కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అమలైందా? గిరిజనులకు 12% రిజర్వేషన్ వచ్చిందా? మైనారిటీలకు 12% రిజర్వేషన్ వచ్చిందా? 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చిందా? ఏమీ ఇయ్యనప్పుడు చంద్రశేఖరరావు ఎట్లొస్తాడు? కరీంనగర్లో ఓట్లు ఎట్లా అడుగుతాడని నేను అడుగుతున్న మిత్రులారా. అందుకే ఇయ్యాల మనం ఆలోచన చేయాలి. ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ఉద్యమకారులకు, విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఈ కరీంనగర్లో చంద్రశేఖరరావు 3 సార్లు ఎంపీ అయిండు, బోయిన్పల్లి వినోద్రావు 2 సార్లు అయిండు, బండి సంజయ్ 1 సారి అయిండు. కరీంనగర్ జిల్లా కానీ తెలంగాణ కానీ ఏమైనా తెచ్చిండ్రా? ఆలోచన చేయండి. కానీ మీ బిడ్డ, బలైన వర్గాల బిడ్డ పొన్నం ప్రభాకర్ను మీరు ఒక్కసారి ఎంపీ చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టిండు. ఈ గల్లీలలో మీరు లొల్లి పెడితే పొన్నం ప్రభాకర్ గారు, సిరిసిల్ల రాజయ్య గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, సురేష్ శెట్కర్ గారు, బలరాం నాయక్ గారు, రేణుకా చౌదరి గారు వీళ్ళందరూ పార్లమెంటులో బిల్లు పెట్టారు. గల్లీలో మీరు లొల్లి పెడితే ఢిల్లీ పార్లమెంటులో వాళ్ళు బిల్లు పెట్టి తెలంగాణ తెచ్చిండ్రు. ఆ ఎల్ల పార్లమెంటులో ప్రపంచంలోనే ఎక్కడ జరగని విధంగా స్పీకర్ గారి కళ్ళల్లో కారం కొట్టాలని లగడపాటి, రాయపాటి, దగ్గుపాటిలు అందరూ పడితే ఆ ఎల్ల మన మిత్రులు అడ్డం నిలబడి, అడ్డుగోడగా నిలబడి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ ఎల్ల పెద్దలు జైపాల్ రెడ్డి గారి వ్యూహంలో, జైపాల్ రెడ్డి గారి ఆలోచన విధానంతో అందరినీ అడ్డుకొని అడ్డుగోడలుగా నిలబెట్టి పార్లమెంటు తలుపులు మూసి లైవ్లు కట్ చేసి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఇస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి తల్లిని చంపినరు, పిల్లను బతికించిండ్రు, పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు. ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకమని నరేంద్ర మోడీ మాట్లాడిండు. నేను అడుగుతున్న ఈ గడ్డ మీద నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే తప్పుపట్టి అవహేళన చేసిన నరేంద్ర మోడీ, బండి సంజయ్కి, ధర్మపురి అరవింద్కు, కిషన్ రెడ్డికి, భారతీయ జనతా పార్టీ నాయకులకు ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఇష్టం లేనప్పుడు, మా రాష్ట్రమే వద్దన్నప్పుడు మా ఓట్లు మీకెట్లేస్తామని చెప్పి తెలంగాణ యువకులు అడగాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఈ వేదిక మీద నుంచి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నేను అడుగుతున్నా, నువ్వు మా పొన్నం ప్రభాకర్ని ఎంపిక చేస్తే తెలంగాణ రాష్ట్రం తెచ్చిండు, నిన్ను కరీంనగర్ ఎంపీగా ఎన్నుకుంటే అనా పైసైనా తెలంగాణకు తెచ్చినవా? రైతులు పండించిన పంట కనీసం వడ్లైన కొనుగోలు చేయించినవా అని రూపాయి దేలే. మేమనాడు పార్లమెంట్లో పెద్దలు జయరాం రమేష్ గారు ఇక్కడ వేదిక మీద ఉన్నారు. 2006 అటవీ హక్కుల చట్టం తెచ్చి ఆదివాసీలకు, గిరిజనులకు 10 లక్షల పోడు భూముల ఎకరాలు పంచిపెట్టడానికి చట్టం తెచ్చిండు. 2013 భూసేకరణ చట్టాన్ని తెచ్చి భూములు పోతున్న వాళ్ళను, భూ నిర్వాసితులను ఆదుకోవడానికి చట్టాన్ని తెచ్చిండు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చట్టాన్ని వారు రాసిండ్రు. అందులో వారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అంటే బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించాలి, వేలాది మంది గిరిజనులకు ఉద్యోగాలు ఇవ్వాలి అనుకున్నాడు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజిపేటలో నిర్మిస్తే తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వస్తాయని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండు. IIIT ఇచ్చిండు, గిరిజన యూనివర్సిటీ ఇచ్చిండు, 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇచ్చిండు, ITIR కారిడార్ ఇచ్చిండు, సాగునీటి ప్రాజెక్టులు జాతీయ ప్రాజెక్టు చేయడానికి చట్టాన్ని రాసిండు. నేను అడుగుతున్నా, ఉక్కు కర్మాగారం రాలే, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలే, గిరిజన యూనివర్సిటీ రాలే, ఎయిమ్స్ రాలే, IIT రాలే, ITIR కారిడార్ రాలే, జాతీయ సాగునీటి ప్రాజెక్టు రాలేదు.
తెలంగాణను నిండా ముంచిండ్రు. బండి సంజయ్, నీ గుండు మీద బొచ్చు లేదు, తెలంగాణకు 100 రూపాయలు తెచ్చింది లేదు. ఏ ముఖం పెట్టుకొని బీజేపీ వాళ్ళు ఇవాళ తెలంగాణలో ఓట్లు అడుగుతారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ పదే పదే చంద్రశేఖరరావు తెలంగాణ మోడల్ దేశమంతా అంటారు. ఏందే తెలంగాణ మోడలు? తాగుబోతుల తెలంగాణనా? 12 ఏళ్ళు చదువుకునే బడిపోయే పిల్లగాడు బీరు బాటిల్ పట్టుకొని తిరుగుతున్నాడు. 10,000 కోట్ల రూపాయలున్న లిక్కర్ ఆదాయం ఇవాళ 36,000 కోట్లు అయింది. చంద్రశేఖరరావు వచ్చినాక తెలంగాణ మోడల్ అంటే 3,000 వైన్ షాపులు తెచ్చిండు, 60,000 బెల్ట్ షాపులు తెచ్చిండు. ఇదేనా తెలంగాణ మోడల్ అంటే అని నేను అడుగుతున్నా. కాబట్టి అందుకే మిత్రులారా, నరేంద్ర మోడీని చూసినాం, గల్లీలో కేడీని చూసినాం. ఇక చూడాల్సింది ఛత్తీస్గఢ్ మోడలు, గుజరాత్ మోడలు, తెలంగాణ మోడలు కాదు, ఛత్తీస్గఢ్ మోడల్. మన ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ గారు ఇక్కడ ఉన్నారు. వారు రైతు బిడ్డ కాబట్టి రైతుల కష్టాలు తెలుసు. అందుకే ఇవాళ వడ్లు 2,660 రూపాయలకు కొంటున్నాడు. ఇవాళ పంట మార్పిడి చేస్తే ఎకరాకు 9,000 రూపాయలు ఇస్తున్నాడు. కాబట్టి ఇవాళ ఈ తెలంగాణ విఘ్నులకు, విద్యార్థులకు, ఉద్యమకారులకు, నిరుద్యోగ యువకులకు, మేధావులకు, కవులకు, కళాకారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. చంద్రశేఖరరావు కోపం మీద మీరు మళ్ళీ ఏదైనా తప్పు చేసి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. మన జీవితాలు సర్వనాశనం అవుతాయి, బుగ్గిపాలవుతాయి. అందుకే విఘ్నులైన తెలంగాణ బిడ్డలారా ఆలోచన చెయ్యండి. మనకు ఛత్తీస్గఢ్ మోడల్ కావాలన్నా గుజరాత్ మోడల్తో దోపిడీ చేసి అదానీ అంబానీలకి దేశాన్ని కట్టబెట్టాలన్నా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ తెలంగాణ మోడల్ కావాలన్నా ఛత్తీస్గఢ్ మోడల్ కావాలన్నా మీరు ఆలోచన చేయండి. ఛత్తీస్గఢ్ మోడల్లో రైతు బజార్లు తెరుస్తాం, రైతు పండించిన పంట చివరి గింజ వరకు కొంటాం. తెలంగాణ మోడల్లో సందులో బెల్ట్ షాపులు తెరిచి తెలంగాణ యువకులను తాగుబోతులను చేసే పరిస్థితి ఉన్నది. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎవరు ఏలాలి, ఎవరి తెలంగాణను హక్కున చేర్చుకుంటారో, తెలంగాణ బిడ్డలకు మేలు జరుగుతుందో మీరు ఆలోచన చేయండి. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి రాహుల్ గాంధీ గారు, మన నాయకుడు, ఈ భారతదేశంలో విద్వేషాలు రెచ్చగొడుతుంటే కులాల మధ్యన, మతాల మధ్యన, ప్రాంతాల మధ్యన చిచ్చుపెట్టి దేశాన్ని విభజించి అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలనుకుంటున్న సందర్భంలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మండు టెండల్లో, మంచు కొండల్లో 4,000 కిలోమీటర్లు మన నాయకుడు నడిచి ఈ దేశానికి ఆదర్శంగా నిలబడ్డారు. వారిని ఆదర్శంగా తీసుకొని ఈ యాత్ర కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఫిబ్రవరి 6 తారీఖు రోజు మేడారంలో సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో మొదలుపెట్టిన కార్యక్రమం ఇవాళ కరీంనగర్ నడిగడ్డకు చేరుకున్నది. ఈ తర్వాత నిజామాబాద్, జైరాబాద్, మెదక్ పార్లమెంటు ద్వారా ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రను ప్రజలను భాగస్వాములను చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తుంది. మీరందరూ ఆలోచన చేసి ఈ తెలంగాణ ఎవరి చేతిలో కాపాడబడుతుందో, ఎవరి చేతిలో సురక్షితంగా ఉంటుందో, ఎవరి చేతిలో సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా ఉంటుందో మీరు ఆలోచన చెయ్యాలి. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం 2024 జనవరి 1 నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో 5 లక్షల రూపాయలు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఉచితంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. అదేవిధంగా ప్రతి పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడడానికి ఆరోగ్యశ్రీ పథకం 5 లక్షల రూపాయలతోని అమలు చేయడం జరుగుతుంది. 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఖాళీలు ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది. మా ఆడబిడ్డల కష్టాలు చూసి ఈరోజు తెలంగాణలో 1,250 రూపాయలు ఉన్న సిలిండర్ను ఇంటింటికి 500 రూపాయలకే ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇన్ని మంచి పనులు చేయాలంటే మీరేం చేయాలి మిత్రులారా? మీరేం చేయాలి? మీరేం చేయాలి? మీరేం చేయాలి? మీరేం చేయాలి? కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. గెలిపిస్తారా? 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 జై కాంగ్రెస్! జై జై కాంగ్రెస్!
హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. మిత్రులారా, నేను బాయ్ బాయ్ అంటే మీరు కేసీఆర్ అనాలి, నేను కేసీఆర్ అంటే మీరు బాయ్ బాయ్ అనాలి. రెడీనా? బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్. కేసీఆర్, కేసీఆర్, కేసీఆర్. బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్. ధన్యవాదాలు మిత్రులారా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.